తను ప్రెగ్నెంటా? ఇదెలా సాధ్యమవుతుంది? ఎలా అంటే? అసలు తను ఎలా తల్లి కాగలదు? ఎందుకు కాలేదు? ప్రజ్ఞ అభికి భార్య. ఇప్పుడు ప్రజ్ఞ ప్రెగ్నెంట్ కాకపోతే ఇంకెవరవుతారు? నువ్వా? నా ఉద్దేశం తను ప్రెగ్నెంట్ అయి ఉండదని. నువ్వేమైనా డాక్టర్వా? ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? మా ప్రజ్ఞ నీ దగ్గరికి టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిందా? అరే ఇలా చూడు, నీకు చదవడం వచ్చు కదా, ఈ రిపోర్ట్ చదువు. క్లియర్గా రాసుంది అందులో. చదువు, అరే చదువు. అప్పటికీ నమ్మకం కలకపోతే నువ్వు నీ కళ్ళు ఇంకా బుర్ర రెండిటిని టెస్ట్ చేయించుకో. అరే ఈ ఇందు ఇంకా రాలేదు. నేను వెళ్ళి తీసుకొస్తే మంచిదనిపిస్తోంది. ఇదిగో నువ్వు కాసేపు ఇక్కడే ఉండాలి. అలాగే తల్లి, ఈ దుప్పటా ఉంది కదా, దీన్ని నువ్వు తీయొద్దు. ఇలాగే ఉండు, నేనిప్పుడే వస్తాను. ఏమైంది? అరే నువ్వింతసేపు చేశావు, అది కూడా ఉట్టి చేతులతో. జ్యువెలరీ దొరకలేదా ఏంటి? అక్క, నేను అల్మారాలో జ్యువెలరీ మొత్తం చూశాను, కానీ అందులో ఒక్క నెగ కూడా కొత్తగా లేదు. కొత్తది లేకుండా ఎలా ఉంటుంది ఎందు? 6 రోజుల క్రితమే మనం ఒక కొత్త హారాన్ని చేయించాం కదా. దాని నువ్వు నవరాత్రులకు దుర్గమ్మ తల్లికి పెట్టేశావు కదా. అరే అవును, నేను మర్చిపోయాను. ప్రజ్ఞకి నేను ఏమీ ఇవ్వకపోతే ఆ ఆచారం ఎలా పూర్తవుతుంది? తనకి నువ్వు తర్వాత ఇవ్వచ్చులే అక్క. నీకేమైనా పిచ్చి కాని పట్టిందా? ప్రజ్ఞ మనకి ఇంత మంచి శుభవార్త చెప్పింది, కానీ మనం తన చేతిలో ఏమీ పెట్టకపోతే తనకి ఎలా ఉంటుంది చెప్పు? ఇప్పుడు మనం ఏం చేయాలి? అక్క అక్క అక్క, నీ ఆరోగ్యం మళ్ళీ ముందులాగా మెరుగవుతుందని డాక్టర్ గారు చెప్పారు, కానీ ఇంకా రిపోర్ట్ రాలేదు. నువ్వు ఇంతగా టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? నా దగ్గర ఇన్ని నగలున్నాయి, కానీ ఈ రోజు మాత్రం ఒక్కటి కూడా కొత్తది లేదు. ఏం చెయ్యాలి? ఏమైంది మీకు? ఎందుకింత టెన్షన్ పడుతున్నారు? చెప్పు. వైశాలి, ప్రజ్ఞ తెల్లైన శుభ సందర్భంలో అక్క తనకేమైనా ఇవ్వాలనుకుంది. నేను అక్కయ్య అల్మారాలో అన్ని నగలు చెక్ చేశాను, కానీ వాటిలో ఏది కొత్తగా లేదు. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలి? ఇది చాలా టెన్షన్ పడాల్సిన విషయమే. కానీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ క్షణంలో దొరికేస్తుందమ్మా. మీకు తెలుసా, అత్తయ్య గారు ఇంతకు ముందే చాలా చాలా అందమైన సెట్ ఒకటి కొన్నారు. చాలా బాగుంది, అది నేను చూశాను కూడా. అది ఇప్పుడే తెచ్చి మీకు ఇస్తారు. ఇలాంటి టైంలోనే కదా మనకి మన వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా అత్తయ్య గారు? నాకింకా అర్థం కావడం లేదు, నువ్వు ముంబై వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఎవరితో అయినా గొడవ జరిగిందా? లేదు లేదు, అదేంటంటే నాకు ఒక బ్రేక్ కావాలి. నేను ఇంటికి వెళ్ళానంటే అవి మొహాలు ప్రతిరోజు చూస్తుంటాను కదా, నాకు ఎలా అనిపిస్తుందంటే యూనో ఐ జస్ట్ డోంట్ ఫీల్ దట్స్ వై. కానీ ఇప్పుడే కదా నువ్వు ఊరికి వెళ్ళొచ్చు. అయితే ఏమవుతుంది? వెళ్ళిన పని అయితే పూర్తి కాలేదు కదా. ఒకవేళ నేను ఇక్కడికి రావడం వల్ల నీకు అంతగా ప్రాబ్లం ఉంటే సరే, నేను వెళ్ళిపోతాను. లేదు లేదు లేదు, రిలాక్స్ యువర్ సెల్ఫ్ యా. నేను నీకోసం కాఫీ తీసుకొస్తాను, కూర్చో. ఇంత చేశాను, ప్లానింగ్, ప్లాటింగ్, చెప్పాలంటే రేప్ సీన్ కూడా క్రియేట్ చేశాను. కానీ ప్రవీణ్ నా దగ్గరకు వచ్చి కూడా నా వాడు కాలేదు. ఏం చేయాలి నేను? ఏం చేసి తన్ని నా సొంతం చేసుకోవాలి? ఇక అక్కడ బుల్బుల్ ఎలా ఉందో తెలియడం లేదు. ఒకవేళ తనకి నయమైపోయిందంటే వెంటనే వాళ్ళ పెళ్లి గురించి మాటలు మొదలైపోతాయి. ఓ గాడ్, తనకి నయం కావడానికి ముందే నేనేదో ఒకటి చేసి తీరాలి. అదిగో సరళక్కయ్య వచ్చేసింది. ఫోన్లే, నువ్వు తెల్లారక ముందే ఇంటికి వచ్చేసావు. అవునత్తయ్య, ఇక చూడండి, రాత్రి చీకటి పూర్తిగా పోతుంది, ఆ తర్వాత అందమైన ఉదయం వచ్చేస్తుంది. సరళ, ఏంటి విషయం? అత్తయ్య, నేను మీకు విషయం చెప్పానంటే మీరు వెంటనే డాన్స్ చేయడం మొదలు పెడతారు. అయితే చేయించు మరి. అంటే నా ఉద్దేశం విషయం ఏంటో చెప్పమని. అత్తయ్య, అది
తను ఈ కబుర్ని తన పుట్టింట్లో అందరికీ స్వయంగా వెళ్లి తనే చెప్పాలని. అంతే కదమ్మా, అంతేగా విషయం. అంతేనా ప్రజ్ఞ? సరే అయితే ఇదే విషయం అయితే నేను ఇంట్లో ఎవరికి చెప్పనులే. అరే చెప్పు సరళ, ఏంటి విషయం? ఏ విషయం? నువ్వే అన్నావు కదా సరళ, వింటే వెంటనే డాన్స్ చేస్తానని. విషయం ఏంటి చెప్పు. అత్తయ్య నేను అలా ఏమీ అనలేదే. అయినా ఇంత రాత్రిపూట మీ చేత డాన్స్ చేయించి మీ ఆరోగ్యం పాడు చేయడానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? సరళ, అందుకే నేను చెప్తూ ఉంటాను, రాత్రుళ్ళు బయటికి ఒక్కదానివే వెళ్ళొద్దని. దారిలో నీకేదైనా దెయ్యం భూతం లేకపోతే ఇంకేదైనా కనిపించి ఉంటుంది, నిన్ను పట్టుకొని ఉంటుంది. అత్తయ్య నన్ను అసలు ఈ దయ్యాలు భూతాలు ఏవి పట్టుకోలేదు చెప్తున్నాను నేను. నిజానికి నాకేమనిపిస్తుందంటే మీకే తల తిరుగుతుందేమోనని. ఎందుకంటే మీరు సమయానికి అదేంటి మీదుంది కదా, అది కాఫ్ సిరప్ దొరకలేదేమో. చూడండి, నేను పూర్తిగా బాగున్నాను. నాకు తల తిరుగుతోందా? మ్. ఈ జానకి కూడా ఇక్కడే ఉంది కదా, తను కూడా క్లియర్ గా వింది. నువ్వే చెప్పు. కానీ నేనైతే కాఫ్ సిరప్ తాగలేదు కదండి. అయ్యో నానమ్మ, అమ్మ నోటి నుంచి విషయం రాబట్టలేకపోయారు. బుల్బుల్, నీకు తగ్గిపోయిందా? నువ్వు చక్కగా నడుచుకుంటూ వచ్చేసావు. లేదమ్మా, అది నేను కుంటుకుంటూ వచ్చాను. ఆచ్! అలాగా? చాలా నొప్పిగా ఉందా? అవును బాగా నాటకాలు ఆడుతున్నావే నువ్వు. ఇన్ని రోజుల నుంచి బానే ఉన్నావు కానీ మంచి దిక్కు కూడా ఉన్నావు కదా. లేదమ్మా, నిజంగానే చాలా నొప్పిగా ఉంది. ఒక్కటిచ్చానంటే చూడు, నేను మా అందరి చేత సేవలు చేయించుకోవాలని నువ్వు మంచి దిక్కుండా అలాగే ఉన్నావు కదా. ఎందుకు చేసావు ఇలా? అమ్మా, నువ్వు నా మీద ఇలాగే ప్రేమ చూపిస్తూ ఉంటావు కదా, అందుకే. నువ్వు నాకు రోజు అన్నం తినిపిస్తావు, సూప్ తాగిస్తావు, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటావు, ముద్దు చేస్తున్నావు. మీ ప్రేమని పొందడానికి నేను జీవితాంతం నాటకం ఆడుతూ ఉండగలను. కావాలంటే నేను మళ్ళీ నా యాక్సిడెంట్ చేసుకోనా? మళ్ళీ యాక్సిడెంట్ పేరు ఎత్తొద్దు నువ్వు. అయినా నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను కదా. ఒకవేళ నీకు నా చేత్తో తినాలని అనిపిస్తే నేను నీకు రోజు ఇలాగే తినిపిస్తూ ఉంటాను. ఎప్పటి వరకు అంటే నీకు పూర్తిగా బాగా మీ అత్తారింటికి వెళ్ళేంత వరకు. ఓ నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి. ఇలా కూర్చోండి. ఇలా ఇలా కూర్చోండి. మీరెందుకు అలా చూస్తున్నారు? కాలాన్ని చూస్తున్నాను. చూస్తూ చూస్తూ ఎప్పుడు గడిచిపోతుందో అసలు తెలియడం లేదు. నిన్నగాక మొన్ననే జరిగింది. అభి చిన్న చిన్న పాదాలతో నడవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. మధ్యలో పడిపోయేవాడు. వీడు ఎప్పుడు పెద్దయ్యాడు, ఎప్పుడు తన కాళ్ల మీద నిలబడ్డాడు, ఎప్పుడు వీడికి పెళ్లి జరిగింది. ఇక ఇప్పుడు వీడు తండ్రి కాబోతున్నాడు. చూడండి, మీ ఇద్దరి జీవితాలలో చాలా పెద్ద మార్పు రాబోతోంది. ఒక కొత్త జీవితం ప్రారంభం కాబోతోంది. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలోకి మరొకరొస్తారో అప్పుడు ప్రేమ రెట్టింపు అవుతుంది. ఇక నేను భగవంతుని రోజు మీ ఇద్దరి సంతోషాలతో పాటు నాకు కూడా దీర్ఘాయుషునివ్వమని అడుగుతాను. నేను మీ ఇద్దరి సంతోషాలు ఇలాగే చూస్తూ ఉండిపోవాలనుకుంటున్నాను. నాన్నమ్మ ఒక అబద్ధానికి ఇంత ఎమోషనల్ అవుతుంది, కానీ నువ్వు మౌనంగా ఇదంతా చూస్తూ కూర్చున్నావు. నీ వల్ల ఏమీ కాకపోతే కనీసం అబద్ధమైన చెప్పకుండా ఉండాల్సింది. వెళ్ళి నిజం చెప్పేయి. ఇది కరెక్ట్ కాదు. అమ్మమ్మ సంతోషాలు ఆశలు ఎంతగా పెరుగుతాయో నా ప్రాబ్లమ్స్ కూడా అంతగానే పెరుగుతూ ఉంటాయి. నేను ఇది ఆపి తీరాల్సింది. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు కిస్ అవసరం ఏం లేదు కదా, నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా. కిస్ అవసరం తనకు ఉంది. జస్ట్ వెయిట్, ఓకే? 1 సెకండ్. అసలు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు చెప్పు నాకు, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? మేము ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లమ్ సొల్యూషన్ వెతుకుతున్నాం, కానీ నువ్వు వచ్చి మా కిస్ ని ఆపేసావు. బేబీ, యు కమ్ కిస్ మీ. నువ్వు తనని కిస్ చేస్తున్నావు. నువ్వు తనని అలా ఎలా కిస్ చేస్తావు చెప్పు. మన ఇద్దరి మధ్యలోకి అసలు ఈ కిస్ ఎందుకు వచ్చింది?